హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అండి సింపుల్ రెసిపీతో బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. బాణం పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఈరోజు సండే కదా, చికెన్ మటన్ తినాలి అనిపిస్తుంది. కానీ మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటామండి. అందుకనే సండే అని ఏమీ లేదు. ఈవినింగ్ అయితే తెచ్చుకొని తింటామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి. కూరగాయలు తెచ్చుకుంటామనే కానండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ తెచ్చుకొని తింటామండి. మా ఇంటి పక్కనే చికెన్ షాప్ ఉంది అందుకని. కానీ ఇప్పుడైతే విలేజ్కి వచ్చామండి. బీరకాయలు లేతగా చాలా బాగున్నాయండి, అందుకనే వండుతున్నాము. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు కట్ చేసి కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకుందాం. మీరు ఈరోజు సండే కదండి, ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. సారీ అండి, 5 నిమిషాలు కాదు, 5 సెకండ్ల తర్వాత అండి. ఇలా అయితే మగ్గుతున్నాయండి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని తగినంత కారం వేసుకుందాం. కొంచెమే కారం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంత కారం చాలండి. ఉప్పు ఈ రెండు వేసుకొని బాగా కలుపుకుందాం. విలేజ్లో దొరికే కూరగాయలు అయితే మంచి స్వచ్ఛమైనవి దొరుకుతాయండి. ఏ కర్రీ చేసుకున్నా చాలా టేస్ట్ వస్తుందండి, ఎందుకో తెలియదు. మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. టమాటా ముక్క, బీరకాయ ముక్కలు మంచిగా ఉడకాలండి. మెత్తగా టమాటా ముక్క అనేది బాగా ఉడికిపోవాలి. ఇలా అయితే ఉడుకుతుందండి. ఒకసారి మూత పెట్టుకొని తీసేద్దాం. ఇలా అయితే వాటర్ పైకి వచ్చే వరకు ఉడుకుతూనే ఉందండి. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి. ఇలా అయితే ఉడికిపోవాలండి. ఒకసారి మూత పెట్టుకొని తీసేద్దాం. ఇప్పుడైతే టమాటా ముక్క మంచిగా ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలి టమాటా ముక్క అనేది. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా మంచిగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని చూద్దాం. ఇలా అయితే టమాటా బీరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి.